ఒకటి లోకాలు 3, ఒకటి పరలోకం, 2 భూలోకం, 3 పాఠాల లోకం. నేను చెప్పే పాఠం పేరు ఏంటి? సువార్తలు ఎన్ని? 4. ఒకటి మత్తయి సువార్త, 2 మార్కు లోకా సువార్త, మార్కు సువార్త, 3 లోకా సువార్త, 4 యోహాను సువార్త. నేను చెప్పే పాఠం పేరు కాండాలు ఎన్ని? 1 ఆదికాండం, 2 కాండాలు 5, 1 ఆదికాండం, 2 నిర్మాకాండం, 3 లేవికాండం, 4 సంఖ్యాకాండం, 5 ద్వితీయోపదేశకాండం. చిన్న కరెక్షన్, ఏమనుకోవద్దు. సువార్తలు 4 కాదు, గుర్తుంచుకోండి. సువార్త అనేది ఒక్కటే. సువార్తలు రాసిన వాళ్ళు 4, కాండాలు 5 కరెక్టే, లోకాలు 3 కరెక్టే, కానీ సువార్త మాత్రం ఒకటే. సువార్తలు 4 చాలా మంది ఇప్పటికి కూడా ఈ సువార్తలు 4 అని వెళ్ళిపోతున్నారు. సువార్తలు ఒకటే. సువార్త రాసిన వాళ్ళు 4 మాత్రమే బైబిల్లో పెట్టారు. ఇంకా రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి క్రోమ్లోకి వెళ్ళి మీరు చూస్తే కనపడతాయి. సువార్త ఒకటే. సువార్తను రాసిన వాళ్ళు 4, మత్తయి గారు, మార్కు గారు, లోకా గారు, యోహాను. చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినే వారికి గ్రహించుకొని మంచి మనసు ఇమ్మని క్రీస్తునామమున ప్రార్థన వేడుకున్నాం మా పరం తండ్రి. ఆమేన్. నా పేరు చావ సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు పాత నిబంధన పుస్తకముల పేర్లు. ఆదికాండం, నిర్మాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, యెజ్రెయా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మియా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే వారికి విని మంచి మనసుని ఇమ్మని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం కలవదండి. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కొత్త నిబంధన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక, గలతీయులకు పత్రిక, ఫిలిప్పీ వాళ్ళకు పత్రిక, ఎఫెసీ వాళ్ళకు పత్రిక, కొలొస్సీయులకు పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీయులకు 2వ, దెస్సలోనికీయులకు మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు 2వ పత్రిక, తిమోతికి మొదటి పత్రిక, తిమోతికి 2వ పత్రిక, తీతుకు పత్రిక, ఫిలెమోనుకు పత్రిక, యాకోబు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, మొదటి పేతురు, 2వ పేతురు, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యోధ, ప్రకటనల గ్రంథం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి గ్రహించుకునే మంచి మనసును దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు పాత నిబంధన పుస్తకముల పేర్లు. ఆదికాండం, నిర్మాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, 1 దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, నిర్మాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, 1 దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు,
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, విలాప వాక్యములు. మాత్రం లేరులే నరులు, భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. ఇతర గ్రహాలలో లేవులే ముక్కలు, ఇతర గ్రహాలలో లేవులే మంచి నీరు, ఇతర గ్రహాలలో లేదులే మంచి గాలి. మనిషి బతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. భూమి మీద మాత్రమే ఉన్నాయి మొక్కలు, భూమి మీద మాత్రమే ఉన్నాయి మంచి నీరు, భూమి మీద మాత్రమే ఉందిలే మంచి గాలి. మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. గ్రహాలలో మాత్రం లేరులే నరులు, భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం, గ్రహాంతర జీవుల గందరగోళం. చెట్టు ఉందా, విత్తు ఉందా, స్త్రీ ఉందా, పురుషుడు ఉందా, మనిషి ఉందా, దేవుడు ఉందా, ప్రపంచంలో ఎవరికి తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే. కోడి ఉందా, గుట్టు ఉందా, చెట్టు ఉందా, విత్తు ఉందా, స్త్రీ ఉందా, పురుషుడు ఉందా, మనిషి ఉందా, దేవుడు ఉందా, ప్రపంచంలో ఎవరికి తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే. దేవుడు మొదట కోడినే సృజించాడు కాబట్టి కోడె ముందు గుడ్డు తరువాత, కోడె ముందు గుడ్డు తరువాత. దేవుడు మొదట చెట్టునే సృజించాడు కాబట్టి చెట్టె ముందు విత్తు తరువాత, చెట్టె ముందు విత్తు తరువాత. కోడి ఉందా, గుడ్డు ఉందా, చెట్టు ఉందా, విత్తు ఉందా, స్త్రీ ఉందా, పురుషుడు ఉందా, మనిషి ఉందా, దేవుడు ఉందా, ప్రపంచంలో ఎవరికి తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే.
పురుషుడిని సృజించాడు కాబట్టి పురుషుడే ముందు స్త్రీ తరువాత, పురుషుడే ముందు స్త్రీ తరువాత. దేవుడే మనిషిని సృజించాడు కాబట్టి దేవుడే ముందు మనిషి తరువాత, దేవుడే ముందు మనిషి తరువాత. కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తు ముందా, స్త్రీ ముందా, పురుషుడు ముందా, మనిషి ముందా, దేవుడు ముందా? ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే. కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తు ముందా, స్త్రీ ముందా, పురుషుడు ముందా, మనిషి ముందా, దేవుడు ముందా? ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే. గ్రంథ విభజన, గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన. ఇదే ఆదికాండ గ్రంథ విభజన. గ్రంథ విభజన, గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన. ఇదే ఆదికాండ గ్రంథ విభజన. అధ్యాయముల ఆదికాండ గ్రంథము 1 నుండి 11 అధ్యాయములు. మొదటి భాగము, మొదటి భాగములో సంఘటనలు 4. అవి సృష్టి పతనం, జల ప్రళయం, జాతుల విభజన. ఇదే ఆదికాండ గ్రంథ విభజన. గ్రంథ విభజన, గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన. యాభై అధ్యాయముల ఆదికాండ గ్రంథము 12 నుండి 50 అధ్యాయాలు. రెండవ భాగము, రెండవ భాగంలో వ్యక్తులు 4. వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు. ఇదే ఆదికాండ గ్రంథ విభజన. గ్రంథ విభజన, గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన. ఇదే ఆదికాండ గ్రంథ విభజన. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ
దినమున భూమియు గట్టియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గట్టియు చెట్లు వృక్షములు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన దినమున సృష్టిక్రమం 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 దేవుడు చేసిన దినమున సృష్టిక్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినమున సృష్టిక్రమం. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినమున సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. శాఖాహారం మాంసాహారం మాంసాహారం శాఖాహారం. ఏది శాఖాహారం ఏది మాంసాహారం? ఏది శాఖాహారం ఏది మాంసాహారం? ఆకుకూరలు శాఖాహారం, కూరగాయలు శాఖాహారం, తంపలు శాఖాహారం, పప్పులు శాఖాహారం, ఉల్లిపాయలు శాఖాహారం, నూనెలు శాఖాహారం, గోనెలు శాఖాహారం, బలములు శాఖాహారం, హలములు శాఖాహారం. మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారం శాఖాహారమే. ఆకుకూరలు శాఖాహారం, కూరగాయలు శాఖాహారం, తంపలు శాఖాహారం, పప్పులు శాఖాహారం, ఉల్లిపాయలు శాఖాహారం, నూనెలు శాఖాహారం, నూనెలు శాఖాహారం, నూనెలు శాఖాహారం, హల్వలు శాఖాహారం. మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారం శాఖాహారం. ఏది శాఖాహారం ఏది మాంసాహారం? గుడ్డు మాంసాహారం, పాలు మాంసాహారం, పురుగు మాంసాహారం, మేక మాంసాహారం, జలచరములు పక్షులు పురుగులు పశువులు అడవి జంతువులు